ఫ్రెండ్స్, ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ని లాగిన్ అయ్యేటప్పుడు ఇలా చూపిస్తుంది. మీ అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే రిజిస్టర్ అని కొట్టండి. తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబరు ర్యాండమ్గా 1 2 3 4 అని పెడుతున్నాను. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి. ప్రతి నెల 30 రోజుల తర్వాత నెంబర్ మారిపోతుంది. సో పెట్టింది పెట్టలేము, వేరుగా పెట్టాల్సి వస్తుంది. రిజిస్టర్ కొట్టిన తర్వాత ఇలా మీకు క్వశ్చన్ అడుగుతుంది ర్యాండమ్గా. మీ డేట్ ఆఫ్ ప్లస్, మీరు ఎక్కడ పుట్టారు, అట్లా మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత మీ పిన్ నెంబర్ ఇందాక ఎంటర్ చేసాం కదా, 1 2 3 4 అలా ఎంటర్ చేసిన తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపించే ఈ సింబల్ నొక్కితే మీ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. మినీ స్టేట్మెంట్ కొట్టామంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ట్రాన్సాక్షన్, అకౌంట్ ఓపెనింగ్కి 201 రూపాయలు. నెక్స్ట్ వచ్చి తర్వాత బ్యాక్ వచ్చామంటే మనం ఫోన్పేకి ఏటీఎం కార్డ్ని డౌన్లోడ్ చేసుకుని ఎలా విధానం చూపిస్తాను. రూపీ డెబిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత రిక్వెస్ట్ వర్చువల్ డెబిట్ కార్డ్ కొట్టాలి. తర్వాత ఇలా చూపిస్తుంది. ఇక్కడ టిక్ పెట్టుకొని కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ కొట్టాలి. తర్వాత ఓటీపీ వస్తుంది మీ ఫోన్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోండి. సబ్మిట్ కొట్టండి. తర్వాత కార్డ్ ఇలాగైనా యాక్టివ్ అని చూపిస్తుంది. తర్వాత కార్డ్ వ్యూ అని కొట్టండి. తర్వాత మీ పిన్ నెంబర్ ఇందాక కొట్టాం కదా, 1 2 3 4 అలా మీ పిన్ నెంబర్ ఏదైతే ఉందో అది కొట్టండి. ఇలా వస్తుంది, ఎర్రర్ వస్తుంది, ఓకే కొట్టండి. తర్వాత ఇలా చూపించినప్పుడు మళ్ళీ కంటిన్యూ కొట్టండి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇలా అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత మీకు యాప్లో కార్డ్ కనబడుతుంది.